పిఠాపురం నియోజకవర్గం అందరికీ కూడా తెలిసిందే. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. పిఠాపురం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంటేనే, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి పండగ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఏదోటి గిఫ్టులు పంపిస్తున్నటువంటి పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. శ్రావణ శుక్రవారాలు వస్తే శ్రావణ శుక్రవారం చీరలు పంపిస్తున్న పరిస్థితి ఓ పక్కన గతంలో కూడా చూసాం. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఓ పక్కన అభివృద్ధి దిశగా కూడా ఓ పక్కన తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే రాఖీ పండుగను పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకు అందరికీ కూడా ఆ యొక్క రాఖీ పండగ గిఫ్ట్ని కూడా పంపించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఒక శాసనసభ్యుడే కాకుండా పిఠాపురంలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఒక అన్నగా భావిస్తూ అందరికీ కూడా తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో 40 సంవత్సరాల లోపులో ఉండి భర్తలను కోల్పోయినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజైతే ఊహించని ఆ గిఫ్టే పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా తెలిసిన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 1500 మంది మహిళలకు 40 సంవత్సరాల్లో భర్తలు కోల్పోయి వితంతులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే తన జనసేన కార్యకర్తల ద్వారా కూడా ఈ గిఫ్ట్ని అయితే అందజేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తమ కార్యకర్తలందరూ కూడా ఎవరైతే తమ గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ లిస్ట్ ఒక జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వారితో పాటు అలాగే ఎవరైతే భర్తలు కోల్పోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే తన కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క గిఫ్ట్ని అయితే పంపించారు. అందరికీ కూడా ఆడపడుచులకి ఈ యొక్క రాఖీ పండుగను పురస్కరించుకుని అందరికీ కూడా ఒక చీరను కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా మొత్తం 1500 మందికి అయితే ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఈ యొక్క పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆదేశాలతో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి తన ఇంటి వద్దనే ఈ యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా కార్యకర్తల చేతుల మీదుగా అందించినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పంపించినటువంటి గిఫ్ట్ని చూసి మహిళలు అందరూ కూడా షాక్ అయ్యారు. ఒక ఆనందంతో ఉబ్బిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా అంటే ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా గిఫ్ట్ పంపించడంతో వాళ్ళంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా భర్తలను కోల్పోయి అలాగే బంధువులు కూడా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంటుంది. ఆయన సరిగా తన ఆదరణ కోల్పోయి తనకైతే సరైన సహాయం అందించేవారే కనబడడం లేదు. అటువంటి సమయంలో ఈ రాఖీ పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ పంపించినటువంటి గిఫ్ట్ను చూసి వాళ్ళు కొంతమంది అయితే భావోద్వేగానికి అయితే గురయ్యి కొంతమంది అయితే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. ఈ విధంగానే పవన్ కళ్యాణ్ అయితే ప్రతి పండగ కూడా ఊహించని విధంగా కూడా గిఫ్ట్లు పంపిణీ చేస్తూ ఈ విధంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఆ విధంగానే ఈ యొక్క రాఖీ పౌర్ణమి అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకి ఈ యొక్క చీరల పంపిణీ చేసి రాఖీ పండుగ గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ చీరలు ఏదైతే రాఖీ పండుగను పురస్కరించుకుని చీరలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్నటువంటి పక్క నియోజకవర్గాలు కూడా ఆ పవన్ కళ్యాణ్ బాటలో నడిచేందుకు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ విధంగా తమ నియోజకవర్గంలో చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా చీరలు పంపిణీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తమ నాయకుడు జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు కూడా మొత్తం అందరూ కూడా మద్దతు పలుకుతూ మిగిలిన నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మహిళలకి ఈ విధంగా చీరల పంపిణీ కార్యక్రమం ఈ యొక్క రాఖీ పండుగ పురస్కరించుకుని పంపిణీ కార్యక్రమం అయితే మొత్తం అందరూ కూడా చాలా ఆనందంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అయితే తమ పాలనలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అతను లేడు అనే లేకుండా ఒక ఇన్ఛార్జ్ నిర్మించి ప్రతి సమస్యను కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లే విధంగా కూడా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గంలో ఓ పక్కన ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేశారు. సముద్ర తీర కోత కోసం అయితే రక్షణగా ఆయన వేసేందుకు మరో పక్కన కీలకంగా మరి ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. ఆ విధంగానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతి పండుగ కూడా వినూత్న రీతిలో చేస్తున్నటువంటి ఉన్న భాగంగానే ప్రస్తుతం అయితే రాఖీ పండుగ పురస్కరించుకుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకి చీరలు ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో ఆడపడుచులు పవన్ కళ్యాణ్కి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రామోజీ కృష్ణవేణి
మా ఎమ్మెల్యే గారైన మా సోదరుడు నాకు రాఖీ పండుగ సందర్భంగా ఒక చీర పంపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి నేను ఎంతో కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిప్యూటీ సీఎంగా ఉన్న మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు రాఖీ పౌర్ణమి సందర్భంగా నాకు చీర పంపించారు. ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఆయనకి చాలా కృతజ్ఞతలు. నా పేరు కుమారి వెంకటలక్ష్మి అండి, పొడపత్తండి అండి. ఈ రాఖీల పండుగ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి ఇచ్చిన గిఫ్ట్ చాలా వందనాలండి. నాకు అన్నయ్య లేనందుకు ఆయన నేను అన్నయ్యని బాగా తింటున్నానండి. నా పేరు యాదగిరి అచ్యుతమ్మనండి. మాది గోకువాడ పంచాయతీ జగపతి రాజపురం గ్రామం అండి. మరి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని, మరి నాకు హస్బెండ్ లేరండి, మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఆయన పదవి పూర్వకంగా మాకు చారీ అందజేశారండి. మరి మాకు ఇలా సహకరించి మాకు హెల్ప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి అలాగే టీము ఎంతగానో మరి మమ్మల్ని అభినందించి వచ్చి చారీ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాంధాల సచివేణి అండి. మాది గోకువాడ పంచాయతీ జగపతిరాజపురం గ్రామం అండి, పిఠాపురం మండలం. మాకు కొత్తగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మాకు రాఖీ పండుగ సందర్భంగా మంచి పొట్టు చీర ఇచ్చారండి. ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అన్నగారికి హృదయపూర్వక వందనాలండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.